ఎలిగేడు సొసైటీని ఒక ఆదర్శ సొసైటీగా తీర్చిదిద్దేందుకు నా వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకోట విజయరమణారావు. పెద్దపల్లి జిల్లా ఎలిగేడు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం 133వ సర్వసభ్య సమావేశం సొసైటీ అధ్యక్షుడు గోపు విజయభాస్కర్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే చింతకోట విజయరమణారావు హాజరయ్యారు. గత ప్రభుత్వ హయాంలో అప్పటి ఎమ్మెల్యే రైస్ మిల్లర్లతో కుమ్మక్కై ముడుపులు తీసుకుని రైతులను సర్వం ముంచాడని ఎమ్మెల్యే విజయరమణారావు ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో గింజ కూడా కట్టుకాకుండా రైతులకు మేలు చేశామని అన్నారు. ఏ రైతు కూడా అధైర్యపడే అవసరం లేదన్నారు. వచ్చే ఖరీఫ్ సీజన్ నుండి క్వింటాలు వడ్లకు 500 రూపాయల బోనస్ కాంగ్రెస్ ప్రభుత్వం అందజేస్తుందని అన్నారు. అక్టోబర్ 2వ తేదీ నుండి రేషన్ కార్డు లేని ప్రతి కుటుంబానికి తెల్ల రేషన్ కార్డుతో పాటు 10 లక్షల రూపాయల ఆరోగ్యశ్రీ కార్డు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అందించబోతోందని అన్నారు విజయరమణారావు. సొసైటీ గోదాముల నిర్మాణాన్ని కూడా సహకరిస్తానని, అలాగే సొసైటీ ప్రహారీ గోడ నిర్మాణానికి నిధులు కేటాయిస్తారని హామీ ఇచ్చారు విజయరమణారావు. ఈ సందర్భంగా విజయరమణారావును సొసైటీ చైర్మన్ గోపు విజయభాస్కర్ రెడ్డితో పాటు సీఈఓ విక్రమ్, డైరెక్టర్లు, సిబ్బంది శాల్వాతో సన్మానించారు. అనంతరం కళ్యాణ లక్ష్మి చెక్లను కూడా లబ్ధిదారులకు పంపిణీ చేశారు విజయరమణారావు. ఇంకా మంచి ఆదర్శమైనటువంటి సింగిల్ విండో తీర్చిదిద్దడానికి నా వంతు కర్తవ్యాన్ని 100% పోషిస్తా. గత 10 ఏళ్ల నుంచి అప్పున్న ప్రభుత్వం కానీ అప్పున్నటువంటి ఎమ్మెల్యే కానీ రైసు మిల్లులతో కుమ్మక్కై రైసు మిల్లుల దగ్గర డబ్బులు తీసుకొని ఇవాళ రైతుల పుట్టగొట్టింది నిజం కాదని చెప్పి అడుగుతా ఉన్నా. వానకాలం పంటకు కానీ ఏసంగి పంటకు కానీ ఏ రైతు కూడా గింజ కటింగ్ లేకుండా ఇవాళ వడ్లను దించిపించడం. ఏ రైతు కూడా ఆధారపడాల్సిన అవసరం లేదు. వచ్చే ఖరీఫ్ సీజన్ నుండి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పారు, ప్రతి క్వింటాలు వడ్లకు 500 రూపాయల బోనస్ ఇస్తాం సన్నవడ్లకంటే. దానికి లేచిన వాళ్ళు లేవనోడు మాట్లాడుతూ ఉన్నాడు. సన్నవడ్ల అంటారు, దొడ్డువడ్ల సంగతి ఏందని చెప్పి. సన్నవడ్లకు ఇచ్చినోడు ఏదో దొడ్డువడ్లకు ఇయ్యడా. అతి తొందరలోనే 5 లక్షల ఇంద్రమ్మ ఇల్లును 6 లక్షల ఇంద్రమ్మ ఇల్లు ఎస్సీలకు బీసీలకు 5 లక్షలకు ఇవ్వబోతా ఉంది. అక్టోబర్ 2 నుండి రేషన్ కార్డు లేనటువంటి ప్రతి కుటుంబానికి తెల్ల రేషన్ కార్డుతో పాటు ఆరోగ్యశ్రీ కార్డు కూడా ఇవ్వబోతా ఉన్నాం. రైతుల విషయం కాబట్టి, గోదాముల విషయం కాబట్టి హెల్ప్ చేస్తాం. 100% కాంపౌండ్ వాళ్ళ నిర్మాణానికి కూడా నా వంతు సహకారం చేస్తాం. రాబోయే సంవత్సరం కాకుండా 2-3 ఏళ్ళలో కాంపౌండ్ వాళ్ళ నిర్మాణాన్ని కూడా 100% కంప్లీట్ చేస్తామని చెప్పి, రైతుకు రుణమాఫీ జరిగిన తర్వాత మరి 2 రోజులకు 3 రోజులకు 4 రోజులకు ఇక్కడటువంటి చైర్మన్ కానీ మరి ఇక్కడటువంటి సిఓ విక్రమ్ కానీ రైతులందరికీ రుణాలు ఇచ్చిన వల్ల 389 మంది రైతులకు రుణమాఫీ జరిగింది. 389 మందికి రుణాలు ఇచ్చిందా? ఇది ఇవాళ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి రుణమాఫీ. మీరు ఎమ్మెల్యే అయినరు. మా సంఘానికి ఇప్పటి వరకు గవర్నమెంట్ నుంచి వెళ్ళి ఎలాంటి నిధులు మాకు రాలేదు. ఇప్పటిదాకా మేము చేసిన డెవలప్ అంతా మా కమిషన్, మాకు వచ్చిన గవర్నమెంట్ కల్పించిన కమిషన్ రూపాయలు చేసినాం. మీరు ఏమన్నా మాకు 3 గ్రామాలలో కొద్దిగా గోదాములు కట్టేది ఉన్నాయి. వాటి కొరకు మీరు గవర్నమెంట్ ద్వారా 5-5 లక్షలు ఇచ్చినా మేము సంతోషపడతాం. ఒకటి తప్పకుండా ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుకను తరలిస్తున్న 9 లారీలను సుల్తానాబాద్ తహసీల్దార్ మసూదన్ రెడ్డి పట్టుకుని పోలీసులకు అప్పగించారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం దుబ్బపల్లి వద్ద రెవెన్యూ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఎలాంటి అనుమతి పత్రాలు లేకుండా అక్రమంగా ఇసుక తరలిస్తున్న 9 లారీలను సీజ్ చేశారు తహసీల్దార్ మసూదన్ రెడ్డి. అలాగే మరో 3 ట్రాక్టర్లను కూడా పట్టుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు. కాలం చెల్లిన బస్సుల్లో ప్రయాణిస్తూ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ప్రయాణికులు.
పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ నుండి జమ్మికుంటకు వెళ్లే ఆర్టీసీ బస్సులు ప్రతినిత్యం సాంకేతిక లోపంతో మార్గ మధ్యలోనే నిలిచిపోతున్నాయి. దీంతో బస్సులో ప్రయాణిస్తున్న ప్యాసింజర్లు తీవ్ర అవస్థలు పడుతున్నారు. హుజూరాబాద్ డిపోకి చెందిన సుల్తానాబాద్ టు జమ్మికుంటకు వెళ్లే ఆర్టీసీ బస్సులు కనగర్తి, పొత్కపల్లి ప్రాంతాల్లో సాంకేతిక లోపంతో ఆర్టీసీ బస్సులు ఆగిపోవడంతో ప్రయాణికులు తమ గమ్యస్థానాలకు చేరుకోలేక నానాయాత్ర పడుతున్నామని అంటున్నారు. కాలం చెల్లిన బస్సులను తొలగించి వాటి స్థానంలో కొత్త బస్సులు ఏర్పాటు చేయాలని, అలాగే సుల్తానాబాద్ టు జమ్మికుంటకు వెళ్లే బస్సుల సంఖ్యను పెంచాలని ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు. సుల్తానాబాద్ నుంచి జమ్మికుంటకు వెళ్ళేటువంటి ఈ బస్సులు సమయానికి రావు. ఈ 46 కిలోమీటర్లలో రైలు గేట్లో ఒక ప్రాబ్లం అయితే ఆ రోడ్డు సరిగ్గా లేరు. ఉన్నటువంటి హుజూరాబాద్ డిపో ఉన్నటువంటి బస్సులన్నీ ఇవి తుక్కుకు పోయేటువంటి బస్సులు, అవి అట్లాంటి బస్సులు వేసి ప్రతిరోజు దానికి ఏదో ఒక బస్సు రిపేర్ వస్తూ ఉంటుంది. రిపేర్ అనేక సమస్యలతో ఇక్కడ సతమతం అవుతూ ఇక్కడ వాహనం తడుస్తూ ఎండకెండుతూ ఇక్కడ బస్ షెల్టర్ లేదు. ఈ చుట్టుపక్కల గ్రామం ఇక్కడ నుంచి 46 కిలోమీటర్ల మధ్యలో కూడా ఎక్కడ కూడా బస్ షెల్టర్ లేవు. ప్రభుత్వం వెంటనే స్పందించి బస్సులను పెంచాలని చెప్పేసి కోరుకుంటున్నాం. ఈ బస్సులను తీసేసి కొత్త బస్సులను కూడా హుజూరాబాద్ డిపోకి కేటాయించాలని కోరుకుంటున్నాం. ఎప్పుడు వస్తుందో తెలియదు, ఎప్పుడు పోతుందో తెలియదు. వచ్చినప్పుడు మాత్రం ఎక్కాలి. 3-4 గంటలు దాదాపు ఇక్కడ వెయిట్ చేయాల్సినటువంటి పరిస్థితి. దాదాపు హైదరాబాద్ చేరుకునేటువంటి సమయాన్ని ఇక్కడే ఈ పల్లెటూరులో పోవడం కోసం ఇక్కడే ప్రజలు నిరీక్షిస్తారు. బస్సులు కూడా కొత్త బస్సులు పెంచాలి. ఈ ఖరాబ్ అయ్యేటువంటి బస్సులు, ఈ తుక్కు బస్సులు మధ్యలో కట్టలు ఇరగడం, ఆ రోడ్డు కూడా సరిగ్గా లేదు. ఆ రోడ్డు కూడా పూర్తి చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం. 2 గంటలు అయితే బస్ ఫెయిల్ అయిందంటారు. పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం పెద్దకొమ్మిరి గ్రామం నుండి భీమరపల్లి గ్రామం వరకు ఊర చెరువు కట్టపై సొంత ఖర్చులతో రోడ్డు మరమ్మతులు పనులు చేపట్టాడు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మూల ప్రేమ్సాగర్ రెడ్డి. చెరువు కట్టపై ఇరువైపులా ఉన్న ముళ్ల పొదలను తొలగించి జేసీబీతో చదును చేయించి పనులను ప్రారంభించారు. రానున్న రోజుల్లో ఎమ్మెల్యే విజయరమణారావు సహకారంతో చెరువు కట్టపై బీటీ రోడ్డు నిర్మిస్తామని ప్రేమ్సాగర్ రెడ్డి హామీ ఇచ్చారు. పెద్దకొమ్మిర మరియు భీమరపల్లి గ్రామాల మధ్య ఉన్నటువంటి రోడ్ ఏదైతే ఉందో అసౌకర్యంగా సర్కార్ చేతతోటి ఇబ్బందికరంగా ఉంది, బురదగా మారిందని అదేవిధంగా పెద్దలందరూ కూడా తెలియడం జరిగింది. వెంటనే స్పందించి విజయన్న గారికి తెలియజేయగానే మీరు శ్రమదానం చేయండి తమ్మి, అక్కడ అభివృద్ధికి ఎన్ని నిధులు అయితే అవసరం ఉంటుందో అన్ని నిధులు ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నామని తెలియడం చాలా సంతోషకరం. రాబోయే రోజుల్లో ఈ 2 గ్రామ పంచాయతీలు కూడా జోడు గుర్రాల లెక్క అభివృద్ధి పదంలో మండలానికి ఆదర్శంగా ఈ 2 గ్రామాలు ఉంటాయని చెప్పి కోరుతూ, అదేవిధంగా మండలంలో కూడా ఎమ్మెల్యే గారు ప్రత్యేక దృష్టి పెట్టి గడిచిన 10 సంవత్సరాల్లో మండలం ఏ విధంగా అన్యాయానికి గురైంది, అప్పుడున్నటువంటి పాలకులు మండలాన్ని మరి సవతి తల్లి ప్రేమ చూపెట్టి మండలాన్ని వెనుక నెట్టడం జరిగింది. అభివృద్ధిలో చాలా వెనుకబడిపోయినాం కనుక సుమారు 200 కోట్ల రూపాయలతోటి ఒక్క ఓదెల మండలాన్ని అభివృద్ధి చేయడానికి కృత నిశ్చయంతో ఉండి దానికి సంబంధించిన పనులు కూడా ఆల్రెడీ కొన్ని శాంక్షన్లు తీసుకోవడం, మరికొన్ని ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అప్రూవల్ తీసుకోవడానికి వారు హైదరాబాద్ పెద్దపల్లి తిరుగుతూనే ఉన్నారు. కాబట్టి వారికి మా మండలం తరపున, మా గ్రామాల తరపున, 22 గ్రామ పంచాయతీల తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ